అంతేకాదు ఆ రోజు బావ వాళ్ళ నాన్న మన ఇంటికొచ్చినప్పుడు ఈ కండిషన్స్కి బావ ఒప్పుకున్నాడని చెప్పినప్పుడు కూడా అర్చన వాళ్లతో సపరేట్గా బయటికి వెళ్లి మాట్లాడి ఈ కండిషన్స్కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. అలా మామయ్య వాళ్లతోనే కాదు, వాసు రాణి వాళ్ళొచ్చినప్పుడు కూడా అర్చన వాళ్లకి ఈ విషయం వివరంగా చెప్పింది. ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే. అందుకనే ఈ విషయంలో అర్చనని తప్పుపట్టవలసిన అవసరమే లేదు. అమ్మ పెట్టిన కండిషన్స్కి అర్చనకు ఏమాత్రం సంబంధం లేదు. సరే, నువ్వు చెప్పినట్టు వాటితో అర్చనకి ఏ సంబంధం లేనప్పుడు నాకు ఈ కండిషన్స్తో ఏ సంబంధం లేదని అందరి ముందు చెప్పొచ్చుగా. అమ్మ కోసమని ఈవిడ అన్ని మనుషులని దాచుకుంటే ఎలా? బావ అందరి ముందు తన్నే అడిగాడు కదా, నీకు నా గురించి తెలీదా, నేను నా కుటుంబాన్ని వదిలి ఎలా వస్తానో అని అన్నప్పుడు మూగదానిలో నోరు మెదపలేదు. నాకేం సంబంధం లేదని తెగేసి చెప్పొచ్చు కదా. అలా చెప్పకపోవడం వల్ల బావ మీద దీనికి ఇష్టం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. చూడర్చన, బావలాంటి మంచి భర్త ఎవరికి దొరకడు, నీకు దొరికాడు. అది నీ అదృష్టం అని గతంలో నేను నీతో చాలాసార్లు అన్నాను. నువ్వు సాగర్కి వెళ్ళిపోయిన సందర్భంలో బావేమన్నాడు? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు. అలాంటప్పుడు అలాంటి భర్తకి నువ్వేం చెప్పాలి? మా అమ్మ కండిషన్స్కి నాకు ఏ సంబంధం లేదు అని కరెక్ట్గా చెప్పాలి. నేను నీతోనే కాపురం చేస్తానని చెప్పాలి. అలా అనకపోవడంలో అర్థమేంటి? బావతో కాపురం నీకిష్టం లేదనే కదా? లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను నిజంగానే ఇష్టపూర్వకంగానే ఆయనతో కాపురం చెయ్యాలనుకుంటున్నాను. ఆయనతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. నేను ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా మనసంతా ఆయనే ఉన్నారు. అప్పుడు చెప్పాలని అనిపించిన మాట పెగిలి బయటికి రాలేదు. అంత ప్రేమించిందర్వి అందరి ముందు చెప్పడానికి ఎందుకు భయపడ్డావు అర్చన? ఈ కండిషన్స్ నాకేమీ వద్దు, నేను నా కుటుంబంతో కలిసి కాపురం చేస్తానని ఒక్క మాట అంటే ఎంత బాగుండేది. పోనీ అమ్మతోనైనా చెప్పుండొచ్చు కదా. అమ్మ మాత్రం కాదని ఎందుకంటుంది? ఒప్పుకునేదే కదా. నువ్వు హాయిగా బావతో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండేదానివి. అప్పుడు నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఇప్పుడు ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. నీ కాపురంలో నువ్వే చేతులారా నిప్పులు పోసుకున్నావు అర్చన. ఎందుకు మాట్లాడలేకపోయావు? అమ్మ కోసం, అంతా అమ్మ కోసం. నా బలం బలహీనత రెండు అమ్మే కావ్య. అమ్మ మీద నాకున్న ప్రేమ ఆప్యాయత వల్లే నేను మాట్లాడలేకపోయాను. ఆ కండిషన్స్కి నాకు ఏ సంబంధం లేదని నేను ఆయనతో చెప్పుంటే అందరూ అమ్మని దోషిగా చూసుండేవాళ్ళు. నా వల్ల అమ్మకి అవమానం జరిగితే నేను తట్టుకోలేను. అమ్మ మీద ఇంత ప్రేమ పెంచుకున్న అమ్మాయిని నిన్నే చూస్తున్నాను అర్చన. నేను ప్రియ అమ్మ కడుపులోనే పుట్టాం కదా, మాకు అమ్మ మీద ప్రేమ లేదనుకుంటున్నావా? నువ్వే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ జీవితం ఏమైనా పర్వాలేదు, అమ్మ గీసిన గీత దాటనంటావు, అమ్మ మాట మీరేనంటావు. ఇదేం జీవితం అర్చన? ఇలా ఎంతకాలం? అసలు మాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్చన ఇంత పిచ్చితనం, తెలివి తక్కువతనం? మరి వెర్రి ప్రేమలో పడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ప్రేమించు, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. వద్దే, నా గురించి, నా ఆలోచనల గురించి తక్కువగా మాట్లాడకండి. అర్చన, ఇప్పటికే అంతా చేయి జారిపోయింది. ఇంకా కామ్గా ఉండిపోతే నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. నువ్వు మాతో పాటురా, అమ్మతో మేం మాట్లాడతాం. అమ్మా, అర్చన బావతో కాపురం చేయడానికి ఇష్టపడుతుందని మేం చెప్తాం. నీ మాట మీరకూడదు, నీకు అవమానం జరగకూడదు అని, అదప్పుడు నోరు మెదపలేదు అని అన్ని వివరంగా చెప్తాం. అమ్మ ఆలోచిస్తుంది. అమ్మ మనసు ఖచ్చితంగా మారుతుంది అర్చన. రా అర్చన,
అమ్మ గౌరవం ముఖ్యమా, నీ జీవితం ముఖ్యమా? రా అర్చన, అమ్మతో మేము మాట్లాడతాం కదా. వద్దు, నా గురించి అమ్మతో ఏం మాట్లాడొద్దు. ఏ ఎందుకని? మీరొచ్చి గట్టిగా కోపంగా మాట్లాడతారు. అమ్మ తట్టుకోలేదు. అర్చన, ఆమె మాకు అమ్మే. మేమేం కోపంగా మాట్లాడు. అర్థమయ్యేటట్టు చెప్తా, అర్థం చేసుకుంటుంది. మీరెలా మాట్లాడినా అమ్మని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. తన కూతురు జీవితంలో తనే నిప్పులు పోసిందని చాలా బాధపడుతుంది. అర్చన, వయసులో నేను నీకన్నా చిన్నదాన్నే కావచ్చు. అయినా ఓ విషయం చెప్తాను, ఏమీ అనుకోకు. తల్లి బిడ్డను కన్నాక 3 రోజులు ఒళ్ళో పెట్టుకుంటుంది. తర్వాత భుజాన వేసుకుంటుంది. ఆ తర్వాత చేయి పట్టుకొని నడిపిస్తుంది. ఏదైనా ఓ వయసు దాకానే తోడుంటుంది. తర్వాత మనకు వయసు వచ్చాక మరో చేతికి అందిస్తుంది. ఇప్పుడు నువ్వు అమ్మ చేయి పట్టుకొని నడవాల్సిన దానివి కావు, అందించిన చేయి పట్టుకొని నడవాల్సిన దానివి. ఇంకా అమ్మ అమ్మ అనటంలో న్యాయం లేదు. అమ్మ దగ్గర నువ్వు మాట్లాడవు, మమ్మల్ని మాట్లాడినివ్వవు. మరి పరిష్కారం ఎలా? నీ జీవితం బాగుపడే దారేదే. మీరు గమనించారో లేదో, అమ్మకి ముందున్న మొండితనం, పంతం చాలా తగ్గుతున్నాయి. మెల్లిమెల్లిగా అమ్మ మెట్టు దిగి వస్తుంది. అమ్మ మనసు త్వరలోనే మారుతుంది. మళ్ళీ నన్ను నా మొగుడితో కాపురానికి పంపే ఏర్పాట్లు అమ్మే చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మంచిదే, మంచిది. నీ నమ్మకం నీది. నిన్ను మార్చడం మా వల్ల అయ్యే పనే కాదు. ఆ ఊహలోనే బతుకు. అంతా నీ ఇష్టమే. రావే వెళ్దాం. నిజం అక్క, నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నాను. ఎలా జరిగిందక్క? అసలు విషయం అదే. ఆ వరలక్ష్మి పాడు షరతులు పెట్టింది. గోపి దగ్గర ఈ విషయం చెప్పకూడదని నా మొగుడు తన మీద ప్రమాణం చేయించుకున్నాడు. ఒక్క గోపి దగ్గరే కాదు, ఎవరి దగ్గర చెప్పకూడదని ప్రమాణం చేయించుకున్నాడు. పసుపు కుంకాలతో పని కదక్కా. అందుకే ఆ రోజు నువ్వు గుళ్ళో కలిసినప్పుడు కూడా నీతో ఏం చెప్పలేకపోయాను. మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజు నేను గుళ్ళో ఏం చెప్పలేకపోవడం ఆ దేవుడికి నచ్చిందేమో. అందుకే అన్ని విషయాలు జయంతితో పలికించి మా గోపికి తెలిసేలా చేశాడు. గోపికి అర్థమయ్యేటట్టు చేసింది దేవుడు కాదే, పిచ్చిమొద్దు, ఈ దేవత. జయంతి మాటలు వినగానే వాడు నాకు మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలే ముఖ్యమని ఏకంగా దాన్నే వదిలేసి వచ్చేశాడు. అలా వదిలేసి వాడు ఎకాయకన ఇంటికొచ్చి అమ్మా అంటూ నన్ను పట్టుకుని బోరుడు ఏడ్చాడక్క. ఏదో అనుకుంటే ఏదో అయినట్టయింది వాళ్ళకి. నాకు మాత్రం నేను కోరినట్టే జరిగింది. ఒక విధంగా నాకు సంతోషంగా ఉన్నా ఇది మరో సమస్య అని బాధగా ఉంది. వీడేమో వాళ్ళని కాదన్నాడు, బాగుంది. అలా అని వాడు అర్చన వదిలేసి వచ్చాడు. అదేమో తల్లిని వదిలేసి రాదు. పెళ్ళైనా కూడా బ్రహ్మచారిలా బతకాల్సి వస్తుందేమోనని నాకు బాధగా ఉందక్క. మీరేం బాధపడకండక్క. మీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ఏ విధంగా అయితే గోపి మిమ్మల్ని వదిలి వెళ్ళనంటున్నాడో అలాగే అర్చనను కూడా తన దగ్గరికి వచ్చేటట్టు చేస్తాడు. మళ్ళీ మీరందరూ కలిసి ఉంటారక్క. నువ్వు ఆ మాట అంటే నా చెవులకు ఇంపుగా చాలా సంతోషంగా ఉందక్క. నా మీద నీకెంత ప్రేమ లేకపోతే ఇంత చల్లని మాట అంటావు చెప్పు. నీదెంత జాలిగుండెక్క, ఎంత మంచిదానివి నువ్వు. నీ కోరిక నెరవేరితే నా అంత అదృష్టవంతరాలుండదు. మా మేలు కోరే నీకు దెబ్బలు తగిలినా నేనొచ్చి చూడలేకపోయానక్క. ఎప్పుడు మా ఇంట్లో ఏదో గొడవలే, క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఏమీ అనుకోగక్క. పర్వాలేదులే అక్క. నీ గురించి నాకు తెలీదా ఏంటి? ఏదో పని మీద ఉండి రాలేకపోయావని తెలిసింది. లేకపోతే రాకుండా ఎలా ఉంటావు అక్క? ఇప్పుడు రాలేదు అక్క. నీ గురించి నేనేం తప్పుగా అనుకోను. మీరు దాని గురించి ఆలోచించకండి. సరే అక్క, నేను గుడికని చెప్పొచ్చాను. ఆలస్యం అయితే మళ్ళీ నా కోసం ఎదురు చూస్తారు. నేనొస్తానక్క. జాగ్రత్త. మంచిదక్క. నువ్వు కొంచెం కామ్గా ఉండాల్సిందిరా.
ఈ విషయంలో నువ్వు ఇంత ఆవేశపడతావని నేను కొంచెం కూడా ఆలోచించలేదు. నీ కోపం రావటం ఓకే, కానీ అర్చన విషయమే పాపం అనిపిస్తుంది. కొంచెమైనా అర్చన విషయం ఆలోచించోడరా. నేనెందుకు ఆలోచించాలి? అర్చన ఆలోచించాలి. తన జీవితం బాగుండాలి, తను సుఖంగా ఉండాలి, నా దగ్గరికి రావాలన్న అభిప్రాయం అర్చనకుంటే తను ఆలోచించాలి. అయినా తను తన గురించి ఆలోచించలేదు, నా గురించి ఆలోచించలేదు. అలాంటప్పుడు నేనెందుకు ఆలోచించాలి? రే బావా, అర్చనకి వాళ్ళ అమ్మెంత ముఖ్యమో నాకు నా కుటుంబం అంతే ముఖ్యంరా. నన్ను నా కుటుంబాన్ని విడదీయాలని చూసింది. అందుకే అర్చన అక్కడే ఉండమని చెప్పాను. ఇంక ఈ విషయం గురించి మాట్లాడకు, అర్థమైందా? ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా నా కుటుంబాన్ని ఓవర్ చేస్తున్నావు. పెద్ద కుటుంబం ప్రపంచంలో నీ ఒక్కరికే ఉన్నారేంటి? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అందరికీ ఉన్నారు. భార్యను వదిలేసేటి అంతటి ప్రేమ నీ కుటుంబం మీద ఎక్స్ట్రా చేయకు. ఆపరా రేయ్, నా కుటుంబం మీద నాకెంత ప్రేమ ఉందో నీకు తెలుసు. నా ప్రేమని తగ్గించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది, నేను భరించలేను. అలా ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను. ఎందుకు నచ్చదురా? ఎందుకు నచ్చదు? నేను ఇన్నాళ్ళ నుంచి నీతో పాటు కలిసి తిరుగుతూ గమనిస్తూనే ఉన్నా. ఇంకా ఎన్నాళ్ళరా నా కుటుంబం అని నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఆ అమ్మాయిని కష్టపెడుతున్నావు. ఏరా, మీ కుటుంబం వాళ్ళు ఏమైనా తేగదొందిలా? ఎందుకురా వాళ్ళని అలా పోషించేది? అరే, మీ నాన్న ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా? దేశం కోసం ఏమన్నా పాటుపడ్డా? మీ తమ్ముడైనా సోషల్ వర్కరా? సమాజ సేవ చేస్తున్నాడా? ఇద్దరిని కూర్చోబెట్టి మేపుతున్నావు కదరా. అలా మేపి ఓ విధంగా వాళ్ళని నువ్వే చెడగొడుతున్నావు. ఏంట్రా, నేను చెడగొడుతున్నా? అవును, ఖచ్చితంగా నువ్వే చెడగొడుతున్నావు. నువ్వున్నావనే ధైర్యంతోనేరా మీ నాన్న మీ తమ్ముడు ఇల్లు వదిలేసి ఊరు పట్టుకు తిరుగుతున్నారు. బాధ్యతలు వదిలి బలాదూరుగా తయారయ్యారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఇంట్లో నువ్వు ఒక్కడైనా మగాడివి, వాళ్ళిద్దరూ కారా? వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం రా? చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి సంపాదించి వాళ్ళని పోషిస్తున్నావు. వాళ్ళు అసలు మారా? అయినా అర్చనతో నువ్వు వేరే కాపురం పెట్టడంలో ఏం తప్పురా? ఒక విధంగా మీ అత్తగారు వాళ్ళు చెప్పిందే కరెక్టరా? వాళ్ళు అలాగ అన్నప్పుడేరా మీ వాళ్ళకి బాధ్యతలు గుర్తొచ్చాయి. ఇప్పటి వరకు బాటిల్స్ ఖాళీ చేస్తూ ఖాళీగా తిరిగే మీ నాన్న పని చేస్తానన్నాడు. గవర్నమెంట్ జాబ్ చేస్తానన్న మీ తమ్ముడు ప్రస్తుతం ఏదో జాబ్ చేస్తానన్నాడు. మీ చెల్లి కాలేజీ మానేసి ఏదో ఒక జాబ్ చూసుకుంటానంది. నీ సంతోషం కోసం తలా పనికి వెళ్తానన్నారా? చివరికి అమ్మ కూడా. వాళ్ళు నీ కోసం అన్ని వదులుకుంటానన్నారా? వీళ్ళ కోసం నువ్వేమీ వదులుకోనని అర్చన వదిలేసావు. నీది ప్రేమ కాదురా, పిచ్చి. రాయ్, నా కుటుంబం గురించి అలా మాట్లాడితే నాకు నచ్చదు. రాయ్, ఏమన్నా అంటే నచ్చదు, బాధ అంటావు. నువ్వు నీ కుటుంబం కోసం రాత్రి పగళ్ళు కష్టపడి వాళ్ళని మాత్రం సోంబేర్లు తయారు చేసావు. అది నేనేం మాట్లాడకుండా చూస్తూ ఉండాలి. అది నా వల్ల కాదురా. వాళ్ళని అలా తయారు చేయడం పిచ్చి అంటాను. రాయ్, చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అలాగే మాట్లాడతావేంట్రా? అయినా నా కుటుంబం కోసం నేను కాకపోతే ఇంకెవరు కష్టపడతారా? చూడు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం కోసం నేను కష్టపడుతూనే ఉంటాను. వాళ్ళు ఎలా తయారైనా పర్వాలేదు. అర్చన వద్దంది, వదిలేశాను. నువ్వు అర్చనలాగే మాట్లాడితే నిన్ను వదిలేస్తాను. ఏంట్రా, నన్ను వదిలేస్తావా? అవునరా, వదిలేస్తాను. అయినా నా కుటుంబం గురించి మాట్లాడడానికి నువ్వెవడురా? ఏంట్రా నువ్వు అనేది? నిజం మాట్లాడుతున్నాను. నా కుటుంబం గురించి అనే హక్కు నీకే కాదు, ఎవరికీ లేదు. అవునరా, నిజమే. నేనెవరినరా? నాకేం హక్కు ఉంది? నేనొక పిచ్చి వెధవనరా. నీ ఫ్రెండ్గా నీ సుఖ సంతోషాల్లో నీ కష్ట నష్టాల్లో భాగం పంచుకోవాలనుకున్నా. అందుకే కాస్త ఫ్రీడమ్ తీసుకుని మాట్లాడా. క్షమించరా. నీకు నాకు, నీ కుటుంబానికి నాకు నిజంగా ఏం సంబంధం? నా భార్యని నువ్వు తన అన్నయ్య అనుకుంది, నేను అర్చన చెల్లెలు అనుకున్నాను. అది చూసి నీ కుటుంబానికి నా కుటుంబానికి సంబంధం ఉందనుకుని పొరపాటు పడ్డాను. తొందరపడి కాస్త చనువుగా మాట్లాడా. తప్పే, ముమ్మాటికి నాది తప్పు. నన్ను క్షమించరా. ఇక నుంచి ఏం మాట్లాడను. నీ కుటుంబం కోసం ఇంకా ఇంకా కష్టపడరా. ఇంకా బాగా సంపాదించి పెట్టు. నువ్వే లేకపోతే నాకేంట్రా? అరిగిపోతేనే నలిగిపోతేనే. ఇంకెప్పుడు ఒక మాటను ఏలేటి చూపించను. అంతా నీ ఇష్టం. వస్తారా? బావా, రేయ్, రే బావా, బావా ఆగరా. బావా, నా మాట వినరా. బావా ప్లీజ్. మళ్ళీ ఎంతూరా పిలుస్తావు? అది కాదురా, నీతో కొంచెం మాట్లాడాలరా. వచ్చేదేముంది, మాట్లాడేదేముంది? అన్నీ మాట్లాడేసావు కదా.
ఇంకా ఏమన్నా మాట్లాడటానికి? నన్ను వదరా. అది కాదు బావా. రే నేను కాకపోతే నీ మీద ఇంకెవరు కోపం తెచ్చుకుంటారా? నేను నీ ఫ్రెండ్ కదా, చెప్పు. ఆల్రెడీ హక్కు లేదన్నావు, ఇంకా ఏముంటదిరా? రే నా కుటుంబం అంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు అలా అనేటప్పటికీ నాకు కోపం వచ్చిందిరా. అందుకే అలా మాట్లాడాను. సారీరా బావా. అయితే మాత్రం అనడానికి నువ్వెవరు, అడగడానికి నువ్వెవరు అనేస్తావా? అంటే నేను బాధపడను. సరే నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. కావాలంటే తిట్టు, లేకపోతే ఇదిగో కొట్రా బావా. అంతేగాని ఇలా కోపం తెచ్చుకోకరా. రే వాసుగడు ఉద్యోగం కోసం నువ్వేమో నీ ఆటోని, చెల్ల ఏమో నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చారా. నా మీద నీకు కాకపోతే ఇంకెవరుకుంటుందిరా హక్కు?